ఒకసారి వీడియో చూడండి. ఈసారి ప్రతీకారం తీర్చుకునే పద్ధతిలో కూడా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, వర్ణం చూడం, జిల్లా చూడం, జిల్లా చూడం. ఈసారి ప్రతీకారం తీర్చుకునే పద్ధతిలో కూడా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, వర్ణం చూడం, జిల్లా చూడడం అంట. ఇంకా పర్లేదు చెప్పు, నేనేం అనుకోని చెప్పు. మొత్తం అందరు ఇలాగే ఉన్నారేంటి స్వామి? లాస్ట్ టైం ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు అనే జనాలు ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా అర్థం కాలేదా? ఆ విషయం ఇప్పటికీ కూడా అర్థం కాలేదంటే ఇంకంతే. నేను చాలా సార్లు చెప్పాను, అసలు జనాలు ఓట్లు ఎందుకు వేస్తారు? వాళ్ళకు మంచి చేస్తారని వేస్తారు. మరి మీరేం చేస్తున్నారు? ప్రతీకారం తీర్చుకోవడం ఏంది భయ్యా? ప్రతీకారం ఏంది అసలు? ఇదేనా ఫ్యాక్షన్ సినిమానా? అసలు ఇక్కడ ప్రతీకారాలు ఎందుకు వచ్చాయి? మీరెళ్ళి పక్కనోళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి జనాలు ఓట్లు వేయరు, అభివృద్ధి చేస్తారని వేస్తారు. ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం అదే ఫార్మాట్ లో నడుస్తుంది. అభివృద్ధి చేస్తారనే జనాలు ఓట్లేస్తారు. అది వదిలేసి ప్రతీకారాలు ఎందుకు దొరా నీకు? అసలు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంత పబ్లిక్ గా బయటకు వచ్చి మేము డెవలప్ చేస్తామని కాకుండా మేము ప్రతీకారాలు తీర్చుకుంటామని చెప్తున్నారు. ఇలా మాట్లాడిన తర్వాత కూడా జనాలు మనకు ఓట్లేస్తారని ఎలా అనుకుంటున్నావు? గుర్తుందా, అప్పట్లో సిద్ధం సభల్లో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి వాటికి పంచింగ్ బ్యాగ్స్ తగిలిచ్చి వాటిని కొడుతూ రాక్షసానందం పొందారు. ఆ రోజు అలా చేసినందుకే ఇప్పుడు మీ పరిస్థితి ఇలా వచ్చింది. ఇప్పటికైనా అర్థం చేసుకోలేకుంటే ఎవ్వరేం చేయలేరు. ఒక పక్క లోకేష్ గారేమో అందరం కలిసి పనిచేద్దాం అంటుంటారు, మీరేమో ఇంకో పక్క పగలు ప్రతీకారాలు అంటూ ఉండండి. ఇంకా మీ ఇష్టం.